అన్న ఇప్పుడే తండ్రి సినిమా వచ్చినా అసలు మెయిన్గా చందు మొన్నటి గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే ఇలాంటి మంచి స్టోరీ తీసుకొని అంటే తండ్రులు అంటే ఎవరు వాళ్ళ గురించి అంతా మంచిగా వివరంగా ప్రతి సీన్స్ చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ శ్రీకాకుళంలో వాళ్ళు మత్స్యకారులు ఎలా కష్టపడ్డారు అండ్ సముద్రంకి వెళ్ళి వాళ్ళు ఎలా అంటే వాళ్ళు పూట కోసం ఎంత కష్టపడ్డారో సినిమాలో బాగా చూపించారు. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువ అన్న. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అంతేలో కానీ ప్రతి ఒక్కరు సినిమా థియేటర్ ఏడ్చేశారన్న. ఏడ్పించేసింది సాయి పల్లవి నాగ చైతన్య. వాళ్ళు అసలు కళ్ళన్నీ లాగా ఉన్నా అసలు ఎట్లా ఇది అంటే నేను చాలా రోజుల తర్వాత మిస్ అయినా ఎక్కడ మిస్ అయినా ఇలాంటి కంటెంట్ సినిమాని మిస్ అయినా అనిపించింది. అండ్ చూసినా ఫుల్ హ్యాపీగా ఉంది. అండ్ నాగ చైతన్య నాకే హ్యాట్స్ ఆఫ్ అన్న. నీ యాక్టింగ్ ఏందన్న ఎన్నో సినిమాలు చూసినా దీంట్లో అన్న హైలైట్స్ ఏంటంటే మన దేశభక్తి గురించి చూపించారు భయ్య. అంటే మన హిందువులు పాకిస్తాన్కి వెళ్తే వాళ్ళు ఎట్లా హింసించిలో అది మాత్రం కళ్ళ కట్టిన చూపించు. అండ్ ఇద్దరి లవ్ స్టోరీ అంటే ఎన్నో లవ్ స్టోరీస్ అన్న. ఇలాంటి తండ్రి లవ్ స్టోరీ మాత్రం చూడలే బాగా ఎమోషనల్ అయిపోతారు అందరు. చిన్న నుంచి పెద్దలు తండ్రులు అంటే ఎవరు మత్స్యకారులు అంటే ఏందో సినిమాలో తెలుసుకోవచ్చు. అందరు చూడండి సినిమా మాత్రం సూపర్. ఓవరాల్ రేటింగ్ 5/5. ఇది రియల్ స్టోరీ అన్న. బుజ్జితరి సాంగ్స్ కి కళ్ళ నీళ్ళు వస్తే నాగవన్న అసలు ఎమోషనల్ సీన్ సూపర్ అన్న. డిఎస్పీ గారు కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నారు ఎందుకు రాక్ స్టార్ అని అంటారు. ఆయన పని అయిపోయింది. పుష్ప 2 పార్ట్ 2లో బీజేఎంకి తీసేశారు, సామ్ దుల్లగొట్టాడు. ఆయన అసలు ఎందుకు రాక్ స్టారో ఆయన ఎందుకు ఇన్ని టికెట్స్ ఉన్నాడో జస్ట్ ప్రూవ్ చేశాడు అన్న రాక్ స్టార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు అండ్ చాలా చాలా బాగా వచ్చింది. ఆ బుజ్జితల్లి మ్యూజిక్ బిట్ తీసుకొని ప్రూవ్ చేయడం అండ్ ఎలివేషన్ సీన్స్లో కొంచెం బాగుంది, చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కంప్లీట్లీ లవ్ స్టోరీ డ్రివెన్ అండి. అది అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది లవ్ స్టోరీని మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఓకే సంథింగ్ లైక్ వాళ్ళ తాండిల్ స్టోరీ చూపిస్తారు అనుకున్నారు. అదంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఓకేష్ కనిపించిందండి. అంటే ఫోర్స్డ్ సీన్స్ చాలా డైరెక్షన్లు బట్టి తీసుకుంది. ఏంటండి వాళ్ళకి కెమిస్ట్రీ వాళ్ళు ఆబ్వియస్లీ అండి వాళ్ళు యాక్టర్స్ కాబట్టి అండ్ దే ఆర్ నోన్ ఫర్ ఇట్. నాగ చైతన్య గారు యాక్టింగ్ కానీ సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి కానీ మనం పేరు పెట్టడానికి ఏం లేదు. అండ్ సాయి పల్లవి గారికి ఇలాంటి రోల్ అయితే కొత్త కాదని నేను అంటాను. సినిమాలో హైలైట్స్ అయితే పాకిస్తాన్లో జరిగే కొన్ని సీన్సే, బట్ డైరెక్షన్ లిబర్టీ వల్ల మూవీ అయితే ఇట్స్ ఏ ఓకేష్ మూవీ అండి. నేనైతే ఒక 6.5 ఇస్తాను అన్న 10కి, అంతే, అంతకు మించి.